ఈరోజు ఏపీలో 126 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతోంది. అంబేద్కర్ గారి స్మృతివనం ఏర్పాటైంది. అక్కడ చాలా భారీ ఎత్తునే ఓపెనింగ్ అయితే ప్లాన్ చేశారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే అంబేద్కర్ గారు చాలా విలువలు చెప్పారు. ఆయన రాజ్యాంగంలో చాలా రాజనీతి జరిగినాయి. మరి ఆయన చెప్పిందేంటి, ఈనాడు జగన్ గారు చేసేదేంటి? ఇప్పుడు అంబేద్కరిస్టులని కొంతమంది ఉంటారు. ఈ అంబేద్కర్ వాదులందరూ ఏంటంటే పైకేమో అంబేద్కర్ వాదుల్లాగా అవుపడతారు, లోపలంతా మరో వాదన ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు అంబేద్కర్ని ఏం చేశారంటే దళితులకే ప్రతినిధిగా చేశారు. కానీ అది తప్పు. అంబేద్కర్ అనే వ్యక్తి ఉన్నత విద్యాధికుడు, భారతదేశ ప్రజలందరికీ ఆరాధ్యుడు. ఒక వర్గానికి పరిమితం చేయడం వల్ల అంబేద్కర్ని చిన్నచూపు చూస్తున్నారు. అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆయన అందించినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికి అందుతున్నాయి. కాకపోతే ఏంటంటే అంబేద్కర్ ఏంటంటే ఈ కొన్ని ఆ రోజుల్లో అన్టచబిలిటీ క్యాస్ట్ ఉంది, వాళ్ళని చట్టసభలకు పంపించాలంటే, అణగారిన వర్గాలని చట్టసభలకు పంపించాలంటే కొంత రిజర్వేషన్ ఉంటే కానీ వీళ్ళు ఈ ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళని గెలవనివ్వరు. కాబట్టి కొంత వెసులుబాటు కల్పించాడు. అందుచేత ఆ వర్గాలు ఏం చేసినాయంటే అంబేద్కర్ని నెత్తిన పెట్టుకున్నాయి. సరే, ఆయన లేకపోతే మాకు ఓటు హక్కు లేదు, ఆయన లేకపోతే మాకు ఎమ్మెల్యేల పదవులు లేవు, ఆయన లేకపోతే మాకు ఎంపీ పదవులు లేవు. కాబట్టి కొన్ని వర్గాలు ఆయన్ని ఆరాధ్య దైవంగా భావిస్తున్నాయి. కానీ పాలక వర్గం ఏం చేస్తుందంటే వాళ్ళ ఓట్ల కోసము అంబేద్కర్ జపం చేస్తుంది. అంతే తప్ప అంబేద్కర్ వాదులను పక్కన కూడా కూర్చొని పెట్టుకొని వాళ్ళతో కలిసి భోంచేయాలన్నటువంటి స్పృహ కూడా వీళ్ళకు ఉండదు. పేరుకి ఏంటంటే వాళ్ళకి అధిక సంఖ్యలో ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం ఈ నాటకాలన్నీ చేస్తారు. అంబేద్కర్ అనేది ప్రజాస్వామ్యాన్ని ప్రేమించిన మహానుభావుడు. అంబేద్కరు ఆయన అందించిన రాజ్యాంగాన్ని చెత్తబుట్లో పారేసినటువంటి నిరంకుశ పాలకుడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కరు స్వేచ్ఛాప్రియతత్వం, స్వేచ్ఛగా అందరు ఉండాలా, అందరికీ సమాన హక్కులు ఉండాలా అని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ పెత్తందారి ఏకతత్వం జగన్మోహన్ రెడ్డిది. తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఈ యొక్క ఎస్సీ ఎస్టీలు ఓట్లన్నీ తీసేసుకొని చివరికి వాళ్ళకి ఇప్పుడు గత ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని ఒకటి ఉండేదమ్మా. ఆ పథకాన్ని అంబేద్కర్ పేరు తీసేసి ఈ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకునేడు. మరి ఎంత గొప్పోడు. అసలు అంబేద్కర్ తోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చడం అంటేనే దుర్మార్గం అన్నమాట. అంబేద్కరు దేశ సంపదను లూటీ చేయలే. దేశ సంపదని లూటీ చేసినటువంటి వాడు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఇరుక్కొని కోర్టుల్ని మెట్లు ఎక్కుతున్నాడు, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈయనేమన్నా స్వతంత్ర పోరాట యోధుడా ఏంది? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దేశ ప్రజల ఆస్తిని దోచేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి. రేపో మాపో ఆ ముఖ్యమంత్రి సీటీ చినిగిపోతే మళ్ళీ జైలుకి పోవాల్సి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే మద్యపానం అంబేద్కర్ చెప్పిన మాట, మద్యపానం అలవాటుతో ప్రజలు నైతికంగా పతనం కాకుండా ప్రభుత్వం నిరోధించాలి ఆయన చెప్పిన మాట. తర్వాత ఏంటంటే ఎక్సైజ్పై తనకున్న అధికారాన్ని అందుకే వినియోగించాలి, ఆదాయాన్ని వసూలు చేసుకోవడానికి కాదు, మద్యపాన దురలవాటు నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి. కానీ ఆయన ఏమైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు ఎంత విరుద్ధమైందమ్మా, దారుణంగా ఉంటేనో చిన్న దారుణం కాదు. ఆ మహానుభావుడు అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని మద్యాన్ని నియంత్రించేదానికి ఉండాలా. కేవలము ఈ మద్యపానం మీద 1,15,000 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మిండు జగన్మోహన్ రెడ్డి. ఎంత? 1,15,000 కోట్లు. 1,15,000 కోట్ల రూపాయలు పేద ప్రజల రక్త మాంసాన్ని దాగినటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి.
ఇది కాదా చెప్పమని చెప్పు వాళ్ళ ఎక్సైజ్ మినిస్టర్ని. పోనీ ఈ డిస్టిలరీలమ్మా, ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక డిస్టిలరీ ఉందా? ఈ డిస్టిలరీలన్నీ ఎవరి అమ్మా? మొత్తం జగన్మోహన్ రెడ్డి బినామీలేగా ఈ డిస్టిలరీ అన్నీ. జగన్మోహన్ రెడ్డి సొంతంగా తన యొక్క డిస్టిలరీల ద్వారా మందు తయారు చేసుకొని 1,15,000 కోట్ల రూపాయలు మద్యాన్ని అమ్మి పేద ప్రజల రక్త మాంసాన్ని తిన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. టోటల్గా ఆయన ఏం చెప్పాడు? డీబీటీ పథకం, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పథకంతో 2,46,000 కోట్లు నేను పంచాను అన్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఒక్క మద్యపానంతోనే 1,15,000 కోట్లు వచ్చినాయని. కాదని చెప్పని జగన్మోహన్ రెడ్డినే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. తర్వాత అంబేద్కర్ చెప్పింది మరొక మాట కూడా చెప్తాను. రాష్ట్ర వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా వినియోగించాలి. ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ప్రజల మేలు కోసం ఏం చెప్పిండు? రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ప్రభుత్వం తీసుకునే రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వనరులపై అది తప్పనిసరిగా అధిక భారాన్ని మోపుతుంది అని అంబేద్కర్ చెప్పారు. ఆయన చెప్పింది ఏంది? జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేశాడు. రాష్ట్ర ఆదాయ వనరులు పెంచకుండా అప్పులు గొప్పగా మార్చాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. కనీసం తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండుగా డబ్బులు. కాబట్టి అంబేద్కర్ వాదులందరూ ఇవన్నీ అర్థం చేసుకోవాలమ్మా. ఇంకా ఆదాయాలకు మూలమైన పరిశ్రమలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. పరిశ్రమలు నాశనం చేయదలుచుకున్న వారు ప్రజలకే మాత్రం ఆత్మీయులు కాదు. ఇంకా చెప్పాలంటే అటువంటి వారిని నేను ప్రజాశత్రువులుగా పరిగణిస్తాను అన్నాడు. ఏం చెప్పాడు? పరిశ్రమలను పెంచాలా, తద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించుకోవాలా, చదువుకున్న యువతకి. వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ప్రజాశత్రువులుగా భావిస్తాను అన్నాడు అంబేద్కర్ గారు. దానికి తార్కాణమే అమర్ రాజా బ్యాటరీస్ గోయిందా, అర్థమవుతుందా? కియా పరిశ్రమల ఆన్సిలర్ యూనిట్లో గోయిందా, జాకీ పరిశ్రమ గోవిందా, అర్థమవుతుంది. ఈ విధంగా ఒకటా రెండా ఈయన చేసిన విశాఖపట్నంలో లల్లు మాలు గోవిందా, అర్థమైందా? కడప స్టీల్ ప్లాంటు గోవిందా, ఇట్లా అన్నిటినీ గోవిందా చేసినటువంటి అసలు ఈ దుర్మార్గుడికి ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని తాకేటటువంటి హరకత ఉందా? పోనీ అంబేద్కర్ విగ్రహం జనరల్ ఫండ్ నుంచి కట్టుంటే బ్రహ్మాండంగా ఉండేదమ్మా. ఎస్సీ వాళ్ళకి సపరేట్ ఫండ్ ఉంటుంది. ఆ ఎస్సీ ఫండ్లో నుంచి తీసుకట్టిండు 404 కోట్లు. అర్థమవుతుందా? అంబేద్కరు విగ్రహం గత ప్రభుత్వం రాజధాని నడిబొడ్డులో పెట్టింది. ఈయన ఎత్తుకొని పోయి విజయవాడలో కట్టిండు. అంబేద్కర్కి విగ్రహం పెట్టడం తప్పులేదు, దాన్ని అందరూ సమర్థించాల్సి ఉంది. అర్థమవుతుందా? ఆ 404 కోట్లు జనరల్ బడ్జెట్లో నుంచి పెట్టుంటే వీళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎస్సీలకి సపరేట్ బడ్జెట్ వస్తుందమ్మా, దాంట్లో తీసి ఖర్చు పెట్టిండు. తర్వాత నవరత్నాల పథకాలు పేరు చెప్పి అందరికి ఓవరాల్గా అందరికి ఇచ్చే పథకాలు ఇస్తే దళిత పథకాలన్నీ ఎక్కిచ్చేసిండు. దళితులకి ఇచ్చే పథకాలన్నీ గోయిందా. 27 పథకాలు దళితుల పథకాలు రద్దు చేసేసిండు. అటువల్ల తర్వాత విద్యా వ్యాప్తికి కృషి చేయడమే విశ్వవిద్యాలయాల కర్తవ్యం. స్థానిక భాషను బోధనా మాధ్యంగా స్వీకరిస్తే తప్ప ఆ లక్ష్యం నెరవేరదు. ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరగాలన్నది నా ఖచ్చితమైన అభిప్రాయము. ఈయన ఇంగ్లీష్ మీడియం తెచ్చిండమ్మా జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? ప్రాంతీయ భాషల్లో ప్రాథమిక విద్య అత్యున్నతమైన సుప్రీంకోర్టు కూడా చెప్పిందమ్మా. ప్రాంతీయ భాషల్లోనే మనకి ఖచ్చితంగా విద్య ఉండాలి. ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయినామనుకమ్మా, మన పురాణ ఇతిహాస గ్రంథాల్లో
కొన్ని ఉంటాయి, చాలా లెక్కలు ఉంటాయి, ఆయుర్వేద శాస్త్రం ఉంటుంది, మన ఇతిహాసాలు, సంస్కృతం మొత్తం ఇంగ్లీష్ గ్రంథాలు ఎట్ట దొరకద్దా? మన పురాతన ప్రాంతీయ భాషల్లోనే చిక్కద్ది. కాబట్టి ఈ విశ్వవిద్యాలయాలన్నీ రాజకీయ కేంద్రాలుగా మార్చేసి వాడు ఒకడు ఉండడు, ప్రసాద్ రెడ్డి అని ఆంధ్ర యూనివర్సిటీలా, వాడు ఒకడు పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయ అవతారం ఎత్తి వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు ఆ ప్రసాద్ రెడ్డి అనేవాడు ఒకడు. ఇది విశాఖపట్నంలో. మళ్ళీ ఇప్పుడు వైస్ ఛాన్సలర్ చేస్తే అక్కడ విద్యార్థులందరూ గోల పెడతా ఉంటే ఈడు మాకొద్దు, ఈడు దొంగోడు, ఈడు రాజకీయ నాయకుడు, ఈడు అసలు యూనివర్సిటీలో వద్దనే వద్దని చెప్తే మళ్ళీ వాడిని ప్రసాద్ రెడ్డి అనేవాడిని ఒకడిని ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళీ వైస్ ఛాన్సలర్ చేసి పెట్టిండ్రు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దినటువంటి విద్యని పెంచకుండా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఓకేనమ్మా, నీకు అర్థమవుతుందా? తర్వాత ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే క్రియాశీలక ప్రతిపక్షం ఉండి తీరాలి. అధికార వినియోగంలో పాలకుల తప్పొప్పులను ఎండగట్టడానికి, ప్రజలకు వారి జవాబుదారీ చేయడానికి గట్టి విపక్షం అత్యవసరము అన్నాడు. పాలక పక్షంలో ప్రతిపక్షం కూడా ఉంటేనే, బలమైన ప్రతిపక్షం ఉండాలి, బలమైన అధికార పక్షం రెండూ ఉంటే ప్రజల సమస్యలని చర్చించేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంబేద్కర్ మహాశయుడు ఏనాడో వక్కాణించిండు. ఈరోజు ప్రతిపక్ష నాయకులందరి మీద ప్రజా సమస్యలు, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షమే, వాళ్ళని ఏం చేసిండు, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అర్థమవుతుందా? ఈ జగన్మోహన్ రెడ్డిని అంబేద్కర్ పేరు ఉచ్చరించేదానికి కూడా అర్హుడు కాదు. ఇతను ఒక ఆర్థిక తీవ్రవాది. తర్వాత అంబేద్కర్ ఏం చెప్పాడు, 6వ పాయింట్ చెప్తున్నాము. పౌరుల భావ ప్రకటన హక్కులో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికల్లో రాయడం అంటే సంబంధిత వ్యక్తులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవడం. తర్వాత ఏం చెప్పిండు, శాంతి భద్రతలు నైతిక ప్రయోజనాలకు తప్ప భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్ర్యాన్ని కుదించి వేస్తూ ఏ చట్టము చేయకూడదు. ఈ దుర్మార్గుడు ఏం చేసిండో తెలిసే, జగన్మోహన్ రెడ్డి వాక్ స్వాతంత్రాన్ని చంపేయాలని చెప్పి ఒక జీవో తెచ్చిండు. యూట్యూబ్ మీద, సోషల్ మీడియా మీద, తర్వాత అన్ని పేపర్ల మీద తన అదుపాజ్ఞలో పెట్టుకోవటానికి చేశాడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తాడా, జగన్మోహన్ రెడ్డికి తోపు తురుం కాను కదా. అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ రోజు ప్రియాంబుల్ చదవమని చూడకుండా చెప్పమను. అంబేద్కర్ మహాశయుడు రాసిన ప్రియాంబుల్ ఉంది కదా, దాన్ని చూడకుండా, పువ్వుల మధ్య పేపర్ పెట్టుకోకుండా ప్రియాంబుల్ చూడకుండా చెప్పమను. జగన్మోహన్ రెడ్డిని ఏం వద్దా? అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి నేనేమల్లా, భారత రాజ్యాంగం కూడా వద్దు, ప్రియాంబుల్ ఉంటుంది ఒక పేజీ. పిల్లోళ్ళు 2వ తరగతి పిల్లోళ్ళు, 4వ తరగతి పిల్లోళ్ళు చెప్తారు. ఓరక పువ్వులు స్టేజీ పక్కన తీసి ప్రియాంబుల్ చెప్పమను. ప్రియాంబులే తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఆంధ్రప్రదేశ్లో నెత్తిని పెట్టుకున్నారు. మద్యపాన నిషేధం చేస్తాననే కదమ్మా ఆడవాళ్ళు ఓట్లన్నీ అడుక్కున్నదా? చేసిండా? ఆడవాళ్ళందరూ మద్యపాన నిషేధం చేస్తానంటే కదా ఓటేసిండా? ఏమైంది? 1,15,000 కోట్లు నాకేసిండు. లేవర్లో కిడ్నీలు అన్నీ చేసేసాడు. ప్రకృతి చూస్తూ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి వైపు ప్రకృతి చూస్తూ ఉంది. ఏదో ఒక రోజు ప్రకృతి కన్నెర చేసిందనుకో, ఈయన ఆస్తులు ఎట్టబోతాయో, ఈయనెటు పోతాడో కూడా ఎవడికి తెలియదు. కాబట్టి ప్రజలకు మంచి చేయాలా. కాబట్టి అంబేద్కర్ గురించి ఇతనికి ఏ మాత్రం తెలియదు. అంబేద్కర్ ఒకటి రాశాడమ్మా, కుల నిర్మూలన అని. కనీసం ఆ పుస్తకం అన్నా చదివిండో లేదో. ఎప్పుడైనా చదివిండో కుల నిర్మూలన? చదవలా. ఇప్పుడు అతను చదువుకోలే. జగన్మోహన్ రెడ్డి చాలామందికి తెలియదు. ఎమ్మెల్సీ ఓటీలా పులివెందల్లో. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఒకసారి వాళ్ళ సాక్షి పేపర్లో ఏ యూనివర్సిటీల్లో చదివిండో ఆ డిగ్రీ సర్టిఫికేట్ కాగితాలు ప్రదర్శిస్తే నేను చూడాలని ఉందమ్మా నాకు. ఒకసారి ఆయన డిగ్రీ పత్రాలు, గ్రాడ్యుయేట్ పత్రాలు సాక్షి మీడియాలో, సాక్షి పేపర్లో అతను 10th మార్కుల లిస్టు, ఇంటర్మీడియట్ మార్కుల లిస్టు,
డిగ్రీ మార్కుల లిస్టు కానీ సాక్షి మీడియాలోనో సాక్షి పేపర్లో ఒక ఫ్రంట్ పేజీలు వేస్తే మేము చూడాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా పనిచేయండి. తర్వాత అంబేద్కర్ చెప్పింది ఇంకో మాట చెప్తానమ్మా, ఎన్నికలు సక్రమంగా నిష్పక్షంగా జరగడం అనేది ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. చట్టసభలకు ఎవరిని పంపించాలన్నది పూర్తిగా ప్రజల ఇష్టము. అందుకుగాను ఓటు హక్కు వినియోగంలో వారికి స్వేచ్ఛ ఉండాలి. ఓకేనా? ఓటు హక్కు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలిగా. మనం గెలవటం కోసం ఏం చేసినాం, దొంగ ఓట్లు చేర్చుకున్నాం. ఒక తిరుపతిలో పనిచేసిన కలెక్టర్ ఐడి దొంగిలించేసి 30,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారంట. వాడు ప్రజెంటు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉంటే ఈసీ ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసింది. ఐఏఎస్ చదువుకొని వాడు ఐడి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చేసిందంట. 30,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారంట. వాడికి సిగ్గుండబళ్ళా? వాడు ఐఏఎస్ చదువుకున్నాడు కదా, ఐఏఎస్ చదువుకున్న కలెక్టర్ వృత్తిలో నువ్వు ఉన్నప్పుడు ఐఏఎస్ అని చేసుకోకుండా ఆ దొంగ పని చేయటం ఎందుకు? నువ్వు కేంద్ర సర్వీసుల నుంచి అపాయింట్మెంట్ అయినావు కదా, ప్రజలకు సేవ చేయటానికి వచ్చినావా, జగన్మోహన్ రెడ్డి సేవ చేయడానికి వచ్చినావా? అటువంటి కాల్చి పారేయాలమ్మా అటువంటి కలెక్టర్ని, లేకపోతే వాడే ఊరేసుకొని చచ్చిపోవాలి, దరిద్రం వదిలిపోద్ది. అని చూడండి, ఒక కలెక్టర్ని ఈసీ సస్పెండ్ చేసేసి ఇంకెంతమంది కలెక్టర్లు లేచిపోతారు. అర్థమైందా? అంబేద్కర్ చెప్పిన ఇంకో మాట చెప్తాను నేను. ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ఒకే మార్గం ఉంది. మీ ప్రభుత్వాన్ని, మీ మంత్రివర్గాన్ని, మీ అధికారులను ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం కాకుండా చూసుకోవాలి. మంత్రివర్గంలో ఒక కులానికో ఒక వర్గానికో కాకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? రాయలసీమను ఒక రెడ్డి గారికి రాసి ఇచ్చేసిండు. తర్వాత ఉత్తరాంధ్రాని విజయసాయి రెడ్డి, ఇప్పుడు బాబాయ్ సుబ్బారెడ్డికి రాసి ఇచ్చిండు. తర్వాత మిథున్ రెడ్డికి ఒక ఏరియా రాసి ఇచ్చేసిండు. అర్థమవుతుందా? కాబట్టి మొత్తం ప్రజాస్వామ్యం లేదు, రెడ్డి స్వామ్యంలో బతుకుతారు. ఇది వాస్తవము. తర్వాత ఇంకోటి చెప్తుందా, ప్రజలకు స్వేచ్ఛను రక్షించాలి. తర్వాత అది జరగాలంటే గోండాల స్వేచ్ఛను, సమాజంలోనూ నేరవర్గాల స్వేచ్ఛను రద్దు చేయాలి అన్నాడు. ఇప్పుడు మొత్తం ఏడబెట్టిన స్వేచ్ఛ ఏడుందా? ఇప్పుడు ఎస్సీలు ఎంతమంది చచ్చిపోయారా? డాక్టర్ సుధాకర్తో మొదలు పెడితే, కడప జిల్లాలో అచ్చెన్నతో మొదలు పెడితే ఎవరు చంపేశారు వీళ్ళందరినీ? జగన్మోహన్ రెడ్డి మనుషులేగా చంపిండే. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీనివాసరావు ఏమి జైల్లో ఉండే 5.5 సంవత్సరాల నుంచి. మనుషుని చంపి డోర్ డెలివరీ ఇచ్చేసిన అనంతబాబు ఏమో జూనియర్ జగన్ అంటారు. బయట తిరుగుతూ ఉండు, పోలీసు వాళ్ళు పోయి సెల్యూట్లు కడతారు. తప్పు చేయనివాడేం జైల్లో ఉండు కోడికత్తి శ్రీనివాస్ ఎస్సీ. అర్థమవుతుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి వచ్చి ఒక వర్గం ప్రజలను అణగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. జగన్మోహన్ రెడ్డి రోజు ఏమంటాడమ్మా? అర్థమవుతుందా? తెగ తిడతాడుగా కమ్మ సామాజిక వర్గాన్ని. తిడతండా లేదా కమ్మ సామాజిక వర్గాన్ని? ఇప్పుడు ఏం చెప్పిండు అంబేద్కర్ గారు? ఒక వర్గం ప్రజలను అణగదొక్కే అధికారం మరో వర్గానికి లేదు. అసమానతలు, వివక్షలను పారద్రోలి సమాజంలో సమానత్వం సాధించడమే ఆదర్శ ప్రజాపాలన సాగాలి. సమానత్వం ఉండాలని చెప్పాడు. నీ దగ్గర సమానత్వం ఉందా? ఏడుందిరా భయ్ నీ దగ్గర సమానత్వం? ఒక చోట చూపించరాదా సమానత్వమా? అసలు అంబేద్కర్ విగ్రహం 404 కోట్లు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండో చెప్పమను. ఒక దళితులకి ఇచ్చిండా కాంట్రాక్టా? దళితుల సొమ్ము దళితులకి ఏమన్నా కాంట్రాక్టర్గా ఉండా? అది చేసింది కూడా ఎవరు నాయన? అదొక్కరు పేరు ప్రకటించి చూద్దాం. ఆ 404 కోట్ల కాంట్రాక్టర్ ఎవరో చెప్పు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడము ప్రజలు చేసుకున్న అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ నవరత్నాల పథకాల పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్ని ఏం చేసినంటే వినాశ ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, దోపిడీదారుల ఆంధ్రప్రదేశ్గా మార్చిండు. కాబట్టి ఈరోజు సెలవులు ఎందుకు పెట్టిండో తెలుసా తల్లి? స్కూల్లో అన్ని ఏరియాల నుంచి మనుషులు తీసుకొచ్చి వారం రోజులు వారాత్సవాలు చేయాలని చెప్పి స్కూళ్ళకు సెలవులు ఇచ్చినటువంటి దుష్టుడమ్మా. తల్లిదండ్రులు అడిగారంట సెలవులు ఇవ్వమని చెప్పి. సిగ్గు. అన్ని స్కూళ్ళు పాఠశాలలు 18వ తేదీ అసలు
రాజ్యాంగం మన అంబేద్కర్ జనవరి 26 ఓపెన్ పెట్టుకోకూడదా? అవును. జనవరి 26 పెట్టుకోవచ్చు కదమ్మా. ఈయన 19వ తేదీ ఎందుకు పెట్టుకున్నాడు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ప్రచార పిచ్చి బాగా పట్టిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ప్రియాంబులే రాదు, భారత రాజ్యాంగం అతనికి పట్టదు. ఆయనకి పెట్టింది జగన్మోహన్ రెడ్డికి ఒకటే రాజ్యాంగం, దాని పేరే భారతీయ రాజ్యాంగం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో భారతీయ రాజ్యాంగం మాత్రమే రూలింగ్లో ఉంది అని నేను చెప్పగలను. అంబేద్కరు బుద్ధిస్ట్ అమ్మ. అంబేద్కర్ బుద్ధిస్టు, బుద్ధిజాన్ని నమ్ముకున్నోడు అంబేద్కర్ గారు. ఇతను క్యాథలిక్ క్రిస్టియానిటీని నమ్ముకున్నోడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు అని నేను చెప్పగలను.